వెల్కమ్ టు స్నేహ టీవీ. అన్వి కాందార్ ఈ పేరు చాలా తక్కువ మంది తెలుసు. కాకపోతే ఏంటంటే విచారకరమైన వార్త ఏంటంటే తను ఒక యూట్యూబర్ సాహసాలు చేస్తూ ఉండడం మనం చూసాం. అన్వేష్ కానీ రవి కానీ వీళ్ళందరూ కూడా వరల్డ్ టూర్ చేస్తూ డిఫరెంట్ వీడియోస్ చేస్తూ యూట్యూబర్గా ఫేమస్ అయ్యారు, ఎంతో డబ్బు కూడా సంపాదించారు. ఈ క్రమంలోనే అన్వి కాందార్ అనేటువంటి అమ్మాయి కూడా మహారాష్ట్రకు చెందిన ఈ అమ్మాయి అలా వీడియో చేస్తూ మరణించింది. అసలు ఆమె ఎవరు, ఎందుకు అలా చేసింది, మరణించడానికి గల కారణాలు ఏంటనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, ఏంటి యూట్యూబర్స్ ఈ యొక్క అతివేశాలు మనం చూస్తూ ఉన్నాం కదా, దీనికి అసలు ఏంటి, ఈ క్రమంలో అన్వి కాందార్ సంబంధించినటువంటి వివరాలు ఏంటి? అన్వి కాందార్ తన స్నేహితులతో కలిసి 7గురితో కలిసి ట్రావెల్ వీడియోస్ అవి చేస్తూ ఉండేది. ఇన్స్టాగ్రామ్లో కనీసం ఒక 2.56 ఫాలోవర్స్ ఉన్నారు, మిలియన్స్. ఓకే, మంచి ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ బాగానే సంపాదించుకుంటుంది. ఎక్కడికన్నా అడ్వెంచర్ టూర్స్ చేయడం అంటే ఆ పిల్లకి చాలా ఇష్టం. అయితే అలాగే మహారాష్ట్రలోని రాయ్గఢ్ ప్రాంతంలో కుంబే వాటర్ ఫాల్స్ ఉంటే అక్కడికి వెళ్ళింది, తన స్నేహితులతో కలిసి వెళ్ళింది. అయితే ఆ చిత్రీకరణ చూపిస్తా జస్ట్ కొంచెం ఎడ్జ్కి వచ్చింది, చూసుకోలేదు పాపం, కాలు జారింది, పడిపోయింది. కానీ ఎక్కడ పడిందా అని చూస్తే 300 అడుగుల లోయలో పడిపోయింది. వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరూ వచ్చి ప్రయత్నించి బయటికి తీశారు. కొంచెం కొన ఊపిరితో ఉంటే హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతా పోయింది. అంటే బాగా గాయాలైపోయి తలకి ఇక్కడ ఇదంతా బాగా తగిలింది. అసలు ఒక మనిషిలా అంటే చూస్తే చాలా భయం వేసే రేంజ్లో ఉంది తన పరిస్థితి. ఇప్పుడు సరే, అన్వి కాందార్ ఇప్పుడు కళ్ళ ముందే ఇలా అయ్యింది, అదొక విషయం. బోల్డ్ అంతమంది ట్రావెల్ వీడియోస్ చేసేవాళ్ళు దేశ విదేశాలు తిరుగుతున్నారు. అంతకు ముందు కూడా అన్వేష్ మేబీ ఆయనే క్యాప్ పెట్టుకొని, అవునవునవును, మొరాకో వెళ్ళాడు ఒకసారి. మొరాకో వెళ్తే అక్కడ భూకంపం వచ్చింది అదే టైంకి. చూపిస్తున్నాడు, చూడండి ఎలాగ అందరు పరిగెడుతున్నారు, చూపిస్తున్నారు. ఏదో మనకు చూపించు, తప్పు లేదు, నువ్వు వెళ్ళింది ప్రమాదకరమైన, ఇంకా అమ్మో చాలా ప్రమాదకరమైన ఏరియాలకు కూడా వెళ్తూ ఉంటారు. అవును, యుగాండా మొత్తం మనుషుల్నే తినేసే ఏరియాలకు కూడా అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఎత్తైన కొండలు చూపిస్తారు ఒక అతను, ఎక్కి ఇంకొక అతనేమో పురాతన గుళ్ళు, ఆ లోపల ఏముందో, ఇప్పుడు మన కల్కి గుడి ఉంది, అవును, ఇదే అని చూపించేసి లోపలికి వెళ్ళొచ్చాడు. ఏ పామో పురుగో పుట్రో ఉంటదండి, తెలియదు, చెప్పలేం కదా. ధైర్యంగా వెళ్తారు, కరెక్ట్, ధైర్యానికి మెచ్చుకుందాం, సాహసానికి మెచ్చుకుందాం, సాహసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎప్పుడన్నా చిన్న ఇది జరిగితే ప్రాణాలకి ప్రమాదం కదా. మంచి ఏజ్ ఈ అమ్మాయి 26 ఇయర్స్. 26 ఇయర్సే. ఇప్పుడు మనం చేసేది యూట్యూబే కదా, మనం వార్తలు చెప్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. అవేణుస్వామి ఏమో సెలబ్రిటీల జాతకాలు చెప్తాడు, కొంతమంది ఏమో వంటలు చెప్తారు, ఇంకొంతమంది ఇంకేమో చూపిస్తారు, కొంతమంది ట్రావెల్ వీడియోలు, కొంతమంది అడ్వెంచర్ వీడియోలు, కొంతమంది ఫ్రాంక్స్, వాట్ ఎవర్. యూట్యూబ్ అనేది అనంతం, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం కూర్చున్న చోట ప్రమాదాలు జరగవు, వంటింట్లోనూ కూడా అప్పుడప్పుడు ఏదో అరుదుగా జరుగుతాయి, పెద్ద ప్రమాదాలు జరగవు. కానీ ప్రమాదం వెతుక్కుంటూ వెళ్ళినట్టే వేరే దేశాలకు వెళ్తారు, కరెక్టే. తెలియకో ఏదో జరుగుద్ది అక్కడ, మనం ఉండలేము. బైక్ వేసుకొని పోతారండి ఎక్కడెక్కడ దేశ విదేశాలకి, బార్డర్లన్నీ దాటుకుంటూ. పర్లేదులే, వెళ్ళండి, తప్పులేదు. కానీ బార్డర్లు చూపిస్తా ఉంటారు కొంతమంది. ఎవడో అటు నుంచి కాలిస్తే ఏం చేస్తావు అంటే, వాడికి ఏమనుకుంటాడు, ఇట్లా వీడియో తీస్తా ఉంటే ఎవడో గూఢచారి మనల్ని వీడియోలు తీస్తుండని చెప్పి కాల్ చేస్తాడు. అవును, ఇదే ఇండియా కరెక్ట్ బార్డరు, అటు వెళ్తే అది ఆ దేశము, ఇట్లా ఉంటది చూడండి, ఈ జనాలు ఎలా ఉన్నారో చూడండి, అవతల జనాల్ని చూడండి అని చూపిస్తాడు. డిస్కౌంట్ అయిపోయి అంతే కదా. వద్దు మనకి ఇలాంటివన్నీ. ఆ అవతలోడు మనోడు కాదు వాడు. ఇప్పుడు వీడంటావా యూట్యూబర్ ఎవడో ఇట్లా వచ్చాడని అర్థం చేసుకుంటారు, కానీ వాడేదో గూఢచారో ఇంకెవడో ఏదో తీస్తుంటారా అని చెప్పేసి కాల్ చేస్తాడు. అది కూడా చేసి వాడు అన్వేష్ అయితే వాటి కూడా చూపించాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఎలా ఉంటారు, వాళ్ళ వెపన్స్, వాళ్ళ మనుషులు, వాళ్ళు పరిచయం చేసుకోవడం, అక్కడ ఉండడం, అట్లా అంటే వాళ్ళని కన్విన్స్ చేసి ఈయన బతికి పట్టగట్టడం గ్రేటే. సమ్ టైమ్స్ కన్విన్స్ కాకపోతే వాళ్ళు ఎవరో తండాలకి వెళ్తారు, నీగ్రోలు, మనుషుల్ని తినే నీగ్రోలు ఉంటారు కదా, మొత్తం నరరూప రాక్షసుల్లాగా బాణాలు పట్టుకొని ఎవడొస్తే చంపేద్దామని ఉంటారు. అక్కడికి వెళ్ళొచ్చి వస్తారు, వెళ్తారు,
తెలియదు, వాళ్ళందరూ మంచోళ్ళని నీకు తెలియదు కదా. ఆ గూడెం పెద్ద ఎవడు ఉంటాడో కూడా నీకు తెలియదు, వాళ్ళ శిక్షలు మనకు తెలియదు. చాలా సింపుల్గా మన చిన్నతనంలోనే ఇంట్లో ఇళ్ళ వంటింట్లో ప్రియురాల సినిమా వచ్చింది. అవును. అనుకోకుండా నేపాల్ వెళ్తే అసలు అక్కడ శిక్షలు కఠినంగా ఉంటాయని చెప్పేసి అవును మనం బాబుమోహన్ ని చూసాం. అవును. అంటే ఏ దేశంలో ఎలాంటి ఆచారం ఉంటాయి వాళ్ళు కామెడీగా చూపించినప్పటికీ మనకు తెలియదు కదా. అవును. ఒక్కొక్కరు ఇక్కడ సౌత్ కొరియా పోలే, కిమ్ అయితే మరి రాక్షసుడు అని విన్నాం. అవును. ఆయన బయట వాళ్ళు వస్తే చంపేస్తాడంట. అవును. ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఉన్నారు. అండ్ సరే ఈ మనుషుల గురించి వదిలేస్తే ఇప్పుడు ప్రాంతాలు ఏ క్రూర జంతువు ఉంటుందో తెలియదు, ఏ పూలో పుట్టరో నక్క వస్తుందో తెలియదు. నువ్వా వాటితో యుద్ధం చేసే వీరుడివి కూడా కాదు కదా, జస్ట్ ఫోటోలు తీసుకోవడానికి వచ్చావు. షిప్ లో కూడా ఎక్కడెక్కడెక్కడికో వెళ్తా ఉంటారు. తెలియని ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు నీ ధైర్యానికి మెచ్చుకుంటాం, కానీ అన్నీ కవర్ చేయాలి అని మనం చూపిస్తాం. చూసావు కొంచెం కింద మన జాగ్రత్తలు కూడా మనం చూసుకోవాలి కదా. చూపించావు అందరికి. ఇప్పుడు అన్వి కాందర్ వల్ల ఆ కుంబే వాటర్ ఫాల్స్ అందాలు, ఆ లోతు, ఇవన్నీ బాగా చూపించింది. కానీ నువ్వు లేవుగా లాస్ట్కి ఇప్పుడు మాట్లాడుకోవడానికి. కొన్ని నేను అప్రిషియేట్ చేద్దామన్నా నువ్వు లేవుగా. బాగుంది వీడియో, నువ్వు చాలా బాగా తీసావు, ఇంత ముందు ఎవరు ఇంత బాగా చూపించలేదు, గుడ్ అని నేను మెచ్చుకోవడానికి నువ్వు లేవు. పోనీ నీ వీడియోకి మేము ఏదో యూట్యూబ్ అవార్డ్స్ ఇస్తున్నాం, నీ వీడియో సెలెక్ట్ అయింది, నిన్ను పిలుద్దామన్నా నువ్వు లేవే. మొన్న డిజిటల్ మీడియా అవార్డ్స్ ఇచ్చారు, చిరంజీవి గారు వాళ్ళందరూ కలిసి అక్కడ పెద్ద అవార్డ్స్ ఇచ్చారు. అట్లాంటి చోటికి నీ వీడియో బాగుంది, నిన్ను పిలుద్దామంటే నువ్వు లేవు. అది ఎంత బాధ వేస్తుంది ఎవరికైనా సరే. అండ్ ఇప్పుడు ఆమెను ఫాలో అయ్యే వాళ్ళకి కూడా, ఫాలో అయ్యే వాళ్ళకే కాదు, ఫాలోవర్స్ కూడా కుటుంబ సభ్యులు లాగానే వీళ్ళకి. ఎవ్రీడే చూస్తూ ఉంటారు కాబట్టి కుటుంబ సభ్యులు లాగా రోజు, అంటే ఆన్లైన్ కుటుంబ సభ్యులు వీళ్ళంతా. వాళ్ళతో కూడా చాటింగ్లు చేస్తా, అప్పుడప్పుడు వాళ్ళు కలుస్తూ ఉంటారండి కొంతమందిని యూట్యూబర్స్. వీళ్ళ ఫాలోవర్స్ అందరికీ మీటింగ్ పెట్టి భోజనాలు కూడా పెడతారు వాళ్ళకి. వాళ్ళందరూ మంచిగా మాట్లాడుకొని బాయ్ అని చెప్పి వెళ్తా ఉంటారు. ఇవన్నీ సందర్భాలు బాగుంటాయి, కానీ ఓన్లీ అడ్వెంచర్స్ చేసే వాళ్ళే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలియని ప్లేసెస్కి వెళ్ళినా, ప్రమాదకరమైన ప్లేసెస్కి వెళ్ళినా, లేకపోతే ఏమైనా ఇప్పుడు కొన్ని చోట్ల ఇంకోటి చెప్పనా, వెళ్తా ఉంటారు ఫుడ్ ఉండదు. నువ్వు ఆకలికి కూడా చచ్చిపోవచ్చు తెలుసా. నీ బ్యాగ్ లో మినిమం ఒక వాటర్ బాటిల్ ఉండదు. ఇదే కదా అటు వెళ్ళి మళ్ళీ ఇటు దిగుదాం అనుకుంటావు, అటు పోతే రావు, ఆ ఏరియా తెలియదు, చిక్కుకుంటావు. అడవిలో నీకేమి తిండి పెట్టే వాళ్ళు ఉండరు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగానే రావాలి. తెలియని ప్లేసెస్కి వెళ్తే పాపం అన్విక అందరిలాగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఎంత బాధ వేస్తుంది. ఆ పాప లేదు అసలు. అంతే కదా. అలా ఓకే, ఇది అండి ఏదైతే ఉందో యూట్యూబర్ సంబంధించి జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది వివరించారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి, లైక్ చేయండి. మీ యొక్క సలహాలు మాకు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తాం. ఇలాంటి వీడియోస్ని చూడాలనుకునే వాళ్ళు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.